మాది ఏఎస్ఆర్ జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, గూడెం మండలం, దుప్పులవాడ పంచాయతీ, కోరపల్లి గ్రామానికి చెందిన మట్టం సురేంద్ర గారి భార్య అని. మట్టం దీపలమ్మ నా పేరు. అయితే జనవరి నెల 4వ తారీఖున మా ఆయన ఏమొచ్చి, మా ఆయన ఫైబర్ నెట్వర్క్ డ్యూటీలో పనిచేసేవాడు. అయితే జనవరి 4వ తారీఖున ఏమో మా ఆయన సాయంత్రం 4 గంటలు చేసి నేను డ్యూటీకి బయలుదేరుతున్నానని వెళ్ళినవాడు. ఇప్పటికీ 2 నెలలు అవుతుంది సార్, ఇంటికి తిరిగి రాలేదు. అతని జాడ కూడా ఏం లేదు. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్, తర్వాత నుంచి కాల్ చేస్తే అసలు ఈ నెంబర్ పనిచేయలేదనేసి వస్తుంది. ఎవ్రీడే మినిమం 10 టైమ్స్, 10-15 సార్లు అలా కాల్ చేసినా స్విచ్ ఆఫ్ అనేసి నెంబర్ అసలు పనిచేయలేదనేసి వస్తుంది సార్. అలా అయితే నేను చాలా ట్రై చేసిన తర్వాత ఏమో 10వ తారీఖున మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం సార్. వెళ్ళిన తర్వాత ఏమో ఆ రోజు ఎస్ఐ సార్ స్టేషన్లో లేకపోవడం వల్ల ఆ రోజు కంప్లైంట్ ఇవ్వాలి. తర్వాత 18వ తారీఖున మేము వెళ్ళాం సార్. వెళ్ళి మరి మా అమ్మ నాన్నతో, మా అన్నయ్య వాళ్ళతో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం సార్, మా ఆయన కనిపించలేదనేసి. అయితే కంప్లైంట్ తీసుకున్నారు సార్ గారు, ఎస్ఐ సార్ గారు కంప్లైంట్ తీసుకున్నారు కానీ ఇప్పటి వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్, మా ఆయన ఎటువంటి జాడ కూడా తెలియలేదు. దయచేసి మా ఆయన ఎక్కడున్నా సరే మీ మీడియా వాళ్ళందరూ కూడా కనుక్కొని మా ఆయనని వెతుకుతారని కోరి ప్రార్థిస్తున్నాను. దయచేసి నాకు సహాయపడండి. నాకు 3 పిల్లలు ఉన్నారు. మా పెద్ద బాబు ఏమొచ్చి 9వ సంవత్సరం అవుతుంది, 3వ తరగతి చదువుతున్నాడు. మా పాప ఏమొచ్చి 7వ సంవత్సరం 2వ తరగతి చదువుతుంది. మా చిన్నవాడేమో 4వ సంవత్సరం అంగన్వాడీలో చదువుతున్నారు. ఈ చిన్నవాడికి అసలు బాగాలేదు సార్. దయచేసి నాకు సహాయపడండి. మా ఆయన ఎక్కడున్నా సరే. మాది చాలా దీనస్థితి సార్. నాకు అన్నదమ్ములు వెనక ముందు ఎవ్వరు కూడా లేరు. మా నాన్నగారు ఒకరే. మా నాన్నగారికి వినిపించదు. మా నాన్నగారు పెన్షన్ డబ్బులతోనే అమ్మ నాన్న బ్రతుకుతున్నారు. చాలా ముసలి వయసు, చాలా వృద్ధాప్యంలో ఉన్నారు. వాళ్ళు ఈ టైంలో ఏ పని చేయగలరు, మమ్మల్ని ఎలా చూసుకుంటారు? పెన్షన్ డబ్బులతోనే అలా అడ్జస్ట్ అయ్యి బ్రతుకుతున్నాం. చాలా దీనస్థితి సార్. దయచేసి మా కోసం ఒకసారి ఆలోచించండి. మీడియా వాళ్ళు దయచేసి మాపై దృష్టి పెట్టండి. దయచేసి మా ఆయన ఎక్కడున్నా సరే, నా భర్త గారు ఎక్కడున్నా సరే మీరు కనిపెడతారని, వెతికి తీసుకొస్తారని మిమ్మల్ని మరీ కోరి ప్రార్థిస్తున్నాను సార్. దయచేసి నా 3 పిల్లల్ని చూసి కనిగారపడతారని కోరుకుంటూ నా స్పీచ్ ముగిస్తున్నాను.